గుంటూరు నగరం పాలెంలోని హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా 133వ ఉర్సు మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పలు విశేష పూజలతో ఈ నెల 21వ తేదీ వరకు ఉర్సు మహోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 17వ తేదీ తెల్లవారుజామున చాంద్రీ అలంకరణ, రాత్రి గంధం ఊరేగింపు జరగనుంది. అదేవిధంగా 18వ తేదీ గంధం పంచట, దీపారాధన జరుగుతుంది. 19వ తేదీ గ్యార్మి షరీఫ్ ఖురాన్ పట్టణం, ప్రసాదం పంచడం నిర్వహిస్తారు. 20వ తేదీ ఫకీర్లకు చద్దర్లు పంచడం జరుగుతుంది. 21వ తేదీ బాబావారు ఆసీనులైన కుర్చీని యథాస్థానంలో ఉంచుతారు. ఉరుసు మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను దర్గా ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు, డూండేశ్వరి, హరికృష్ణ, మస్తాన్ విడుదల చేశారు. దాదాపు 1,00,000 మంది భక్తులు ఉరుసు మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 133వ ఉరుసు ఉత్సవము రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉరుసు ఉత్సవము బాబాగారి చాందిని అలంకరణతో ప్రారంభమవుతుంది. చాందిని అలంకరణతో తదుపరి బాబాగారి వస్త్రాలన్నీ తొలగించి గంధోత్సవం జరపడం జరుగుతుంది. గంధోత్సవం జరిపి బాబాగారికి శేషవస్త్రాలన్నీ కప్పడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన శేషవస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం బాబాగారి కుర్చీ వద్ద పూజ గావించుకొని అప్పట్లో బాబాగారు శయనించిన మంచం వద్ద సంగడగుంట మంచం వద్ద వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ గావించుకొని బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించడం జరుగుతుంది. ఆ గుర్రము అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధుల గుండానే నడుస్తూ బాబాగారు నడుస్తూ ఉంటారు. భక్తులు వాళ్ళ కోరికలు పోయిన సంవత్సరం కోరుకుంటారు కదా, ఆ కోరికలు సంతానం లేమితో బాధపడే వాళ్ళు, రోగాలతో ఇబ్బందులతో ఏవో భక్తుల కోరికలు ఉంటాయి, అవన్నీ తీరుతాయి. కాబట్టి బాబాగారి ఆ గుర్రాన్ని తాకి వాళ్ళ యొక్క కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలా పురవీధుల గుండా తిరిగిన గంధం బాబావారి 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బాబాగారికి దర్బారుకి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. ఈ ఉత్సవానికి సుమారు 1,00,000 పైసలకు భక్తులు వస్తారని అంచనా. వారికి సకల ఏర్పాట్లు కూడా మున్సిపల్ శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, మెడికల్ హెల్త్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక పండగలాగా, వారి ఇంట్లో ఒక దేవుడి పండగలాగా అందరూ కూడా బాధ్యతగా కన్నా గుంటూరులో నగరం పాలెంలో మస్తాన్ బాబా గారి దర్గా ఉన్నది. ఇక్కడ బాబా గారికి 5 రోజులు ఉరుసు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం ఈ నెల 17వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ 5 రోజులు కూడా నిత్యం అన్నదానం జరిగింది. 5 రోజులు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి బాబా గారి ప్రసాదం తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. 18వ తారీఖు ఈవినింగ్ బాబా గారికి గంధం పంచుతాము. ఆ గంధం చాలా మహిమాన్వితమైనది. అది పిల్లలు లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కానీ అన్నిటికీ గంధాన్ని చాలామంది భక్తులు వ్యయ ప్రయాసలు వచ్చి బాబాగారి ఉరుసు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా 5 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది వస్తారు. ప్రతిరోజు వచ్చిన 40 వేల మంది ఎంతమంది భక్తులు వస్తే అన్ని భక్తులకి, అన్ని కులాలకి మతాలకు అతీతంగా బాబాగారి ఉరుసు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాల కార్యక్రమం, బాబాగారికి నివేదన పెట్టి అదే ప్రసాదం భక్తులందరికీ పంచడం జరుగుతుంది. భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశాము. దేశ విదేశాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బాబాగారు చాలా పవర్ఫుల్. బాబాగారి బావిలో నీళ్లు, ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాబాగారి బావిలో నీళ్లు కొంచెం సేవించిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. ఇంత పవర్ఫుల్ బాబా. అన్ని కులాల మతాలు అందరూ విచ్చేసి ఈ 133వ ఉరుసుని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదిగా ఈ మీడియా మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి,